భక్తులారా, అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు. భక్తులు కానుకలు ఈ పళ్ళెలో వెయ్యాలి. అమ్మా తల్లి, ఏమి నీ కష్టం చెప్పుకున్న మాతివా? మునుపు అన్ని విధాలా నా మగుడు చక్కగా చూసేవాడు. ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో, దేనంట పడితే దానంట పడిపోతున్నాడు. చింతయేల కాంత, దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును నిమ్మ పండును ఇచ్చదను. నీ ముగుడుములకి ఆ తాయెత్తును కట్టి మాడు మీద ఆ నిమ్మ పండును పిండుము, వాడే నీ దారిలో పడతాడు. జై జగన్మాత! ఒక మంత్రపు తాయెత్తు, ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించము. తల్లి, నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా. నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను. బంగారుపుదేనా? అవునమ్మా, 24 క్యారెట్లు. ఇచ్చము ఇచ్చము. తల్లి జగన్మాత, జగన్మాత ఎన్నో ఏళ్లుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసినా నా కొడుకులు పుట్టడం లేదు. నా వంశం నాతోనే ఆగిపోతుంది. భయంగా ఉంది, బెంగగా ఉంది. మీరే రచించాలి తల్లి. భక్త, అక్కడ పెట్టము. అమ్మ కనిపెట్టించింది. తప్పైపోయిందమ్మా. భక్త, నీకొక అద్భుతమైన అరటి పండు, ఒక శివలింగము ఇచ్చదను. లింగమునకు మొక్కుచు పండును మింగుము. జై జగన్మాత! ఒక అరటి పండు, ఒక శివలింగం. అమ్మా, ఏమిటిది? మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ పెట్టి వచ్చేయేమిటి? జగన్మాత సరిగా విన్నట్టు లేదు. జగన్మాత సరిగా విను. ఒక అరటి పండు, ఒక లింగం. జై జగన్మాత! ఆవేశపడకండి భక్తులారా, ఆవేశపడకండి. జగన్మాత ఏదో పొరపాటు చేసింది. జగన్మాత అరటి పండు, లింగం. భక్తులారా, చూశారా ఈ పెద్ద బొక్కని? గమనించారా ఈ జగన్మాత మాయని? ఇది అన్యాయం. గాడిది గుడ్డన్యాయం. కావాలంటే దీని కింద దీని శిష్య పరమాణు ఒకడు సృహ తప్పి పడి ఉన్నాడు. వాడి పక్కన బోల్డని శివలింగాలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు, తాయెత్తులు ఉన్నాయి. కావాలంటే చూసుకోండి. అదేంటది? ఎవడో దొంగ రాస్కెల్ ఓ పాపని కిడ్నాప్ చేశాడు. వాడిని గాని మీరు చూసారా? అంటే మీరు చూసారా సార్? ఫాలో మీ. కెవ్వుమని అరిచి నవ్వుతావే. ఏంటది చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్ అన్ని ఇస్తున్నావు? ముందు పైకిలే. అదేంటది? పడుద్ది. ఇదేదో మెంటల్ కేసులో ఉంది.
కమాన్ అదేంటది పొగొస్తోంది? నిప్పు లేందే పొగరాదు, కింద నిప్పుండే ఉంటుంది. గెటప్ గెటప్. యూస్లెస్ ఫెలో, కమాన్. రంగు పడుద్ది. జాగ్రత్త కూర్చో. నా పేరు సీత అండి. శీతలా లేరే, సత్యబాబులా ఉన్నారు. లేదండి, ఆ పేరు కలిసి రాలేదని సీత అని పెట్టారు. ముందు సత్యబాబు అనే పెట్టారనమాట. ఎనీ ఆ టైప్ ప్రాబ్లం. సీత ఏమైనా గేర్ దాటిందా? కరెక్ట్ గా చెప్పారండి. ఆ, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ. ఆ అబ్బాయి కూడా నన్ను ప్రేమించాడు. పెళ్లి చేసుకోండి. ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయిందండి. ఆ, అమ్మని. మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేశాడు. నేను ఆయనతోటి నిండు నూరేళ్ళు కాపురం చేయలేనండి. ఓ పని చేయమ్మా, పెళ్లి చేసుకున్నవాడు 50 సంవత్సరాలు బతుకు, ఆ ప్రేమించినవాడు 50 సంవత్సరాలు బతుకు, నిండు 100 ఏళ్ళు అయిపోతుంది. అదేంటండి? మరి ఇతనేనండి పెళ్లి చేసుకున్నావాడా? ప్రేమించినోడు. లేదు సార్, ఈ అమ్మాయిని ప్రేమించలేదు సార్. ఈ నన్ను ప్రేమించలేదు? చెప్పు. నేను సాల్వ్ చేస్తాను, నేను సాల్వ్ సార్. చేస్తాను. ఏదో ఒక సలహా చెప్పండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడి అంతర్యామి. సార్ ఇది ఉంచండి సార్. బాగా అర్థం చేసుకోండి. అమ్మా నువ్వు కొంచెం చెవులు మూసుకో ప్లీజ్. వాళ్ళ ఆయనకి తెలిసిపోయిందంట, రేపు ఎల్లుండో నేను చంపేసిలా ఉన్నాడు. న్యూజిలాండ్ నన్ను వెళ్ళిపో, న్యూజిలాండ్ ఓకే సార్, వెళ్ళిపోతాను సార్. లైక్ చేయి. నువ్వు చేతుల్ని. సార్ నాకు కొంచెం సలహా ఇవ్వండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడి అంతర్యామి. అర్థమైంది సార్. అక్కడ పెట్టావా? ఎందుకు ఎదవని నమ్ముకుంటావు? ఏ ముంబైలోనే అమ్మేసుకుంటాడు. బుద్ధికి వెళ్ళి సంసారం చేసుకో. ఎవరితో అండి? ఎవరితో ఏంటి? మీ ఆయనతో. నాతో కానీ చేస్తావేంటి? అలాగేనండి, అది వెళ్ళు. వెళ్ళొస్తానండి. అలాగే. రోజు ఇలాంటి కష్టమాలు దొరికితే కష్టం లేకుండా బతికేయచ్చు. వెల్కమ్ టు గోవా ఆల్ మై కస్టమర్స్. ఐఎమ్ వాస్కోడి గామా, గోవా ఫేమస్ పెర్రల్స్ అండ్ డైమండ్స్ మర్చెంట్స్. ఏయ్ పెర్రల్స్, డైమండ్స్, పెర్రల్స్, డైమండ్స్. ఈడెవడో ఎర్రి పప్పలాగా ఉన్నాడు. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ. హలో హలో. దిస్ డైమండ్ 14th century డైమండ్, క్వీన్ రుద్రమదేవి యునో. Who is she? రుద్రమదేవి అంటే తెలీదా? కొన్ని షకీలా యునో. Yes, yes. She's very famous. అమ్మ తెల్లోడా, మన షకీలాకి ఫారెన్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. What? యునో, కింగ్ దుర్యోధన ప్రెజెంటెడ్ దిస్ డైమండ్ టు షకీలా బర్త్డే గిఫ్ట్. How much? ఎంతో కొంత ఎవరా ఎరినా కొడక. Huh? What you saying? 200. 200. 200? 400. I'll take it for 400. 200 అని 2 సార్లు అంటే 400 ఇచ్చాడేంటి? వీళ్ళకి రంగు ఎక్కువ, బుర్ర తక్కువ. నువ్వే గ్రేటర్ వాస్కోడి గామా. పెర్రల్సాయ్, డైమండ్సాయ్, పెర్రల్సాయ్, డైమండ్సాయ్, పెర్రల్సాయ్. హలో, పెర్రల్స్ అండ్ డైమండ్స్. దిస్ డైమండ్ 13th century డైమండ్. యు నో క్వీన్ ఝాన్సీ లక్ష్మీబాయి. We don't want. భద్రబాబు ఈ క్రాక్ అంతా మనకేంటి? ఒక డైమండ్ రా, ఒక డైమండ్ తీసుకున్నారా? ఈ లూజ్ గారితో మనకేంటి? హలో, ఎక్స్క్యూజ్ మీ. నన్ను ఎక్కర లూజ్ కానీ నేను లూజ్ కాదు. నువ్వు తెలుగుదా? యా. మరి గోవన్ గెటప్ ఏంటి? నాదొక డిఫరెంట్ ఫ్లాష్ బ్యాక్. అలాగ డైమండ్ లాగా వచ్చి పూసలు మిగిల్చి వెళ్ళిపోయింది. అమ్మో, నేను చచ్చిపోయేలోగా అది రాకపోద్దా అని ఎదురు చూస్తూ ఇదిగో ఇలా ఇసుకలో రాళ్ళు అమ్ముకుంటూ బతుకుతున్నాను. 25 years ఎక్స్పీరియన్స్ అంటున్నాడు, మందు మగు అంటున్నాడు, మనకి బాగా పనికొస్తాడు రా. తెలుగు